జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మందకొడిగా సాగుతోంది పోలింగ్. దాదాపు 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోండగా మధ్యాహ్నం 3 గంటల వరకు 40% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంది. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు కొనసాగుతోంది. పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాలు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అభ్యర్థులు భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జూబ్లీహిల్స్లో ఎప్పుడూ 50% మించి పోలింగ్ జరగలేదు. దీంతో ఈసారి పోలింగ్ శాతం పెరగొచ్చనే అంచనాలున్నాయి. 2014లో 50.18% పోలింగ్, 2018లో 45.59% పోలింగ్, 2023లో 47.58% పోలింగ్ నమోదైంది. 2009లో అత్యధికంగా 52.76% పోలింగ్ నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు మకాం వేయడంపై ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు. వీరిద్దరూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఎన్నికల అధికారులు మండిపడ్డారు. పోలింగ్ సమయంలో స్థానికేతరులు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నారంటూ 10 టీవీ వరుస కథనాలు వేసింది. దీంతో స్పందించిన ఎన్నికల అధికారులు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై కేసు నమోదు చేశారు. అటు షేక్పేట్ డివిజన్లో రిగ్గింగ్ సైతం కలకలం రేపింది. పోలింగ్ బూత్ నెంబర్ 67లో రిగ్గింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఒకరి ఓటు ఒకరు వేశారంటూ గందరగోళం నెలకొంది. అసలైన ఓటర్ కంటే ముందే మరొకరు ఓటు వేశారు, తన ఓటు వేరే వాళ్లు వేశారంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అటు షేక్పేట డివిజన్లోని కొన్ని పోలింగ్ బూత్ల వద్ద ఆందోళన నెలకొంది. బూత్ నెంబర్ 14, 16 వద్ద కాంగ్రెస్ నేతలు అభ్యర్థులతో కూడిన ఓటర్ స్లిప్పులను పంచుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్లో పోలింగ్ అయితే మందకొడిగా సాగుతోంది. కానీ క్యూ లైన్లలో ప్రజలైతే కాస్త చల్లబడుతుండటంతో ప్రజలు భారీగా తరలి వస్తున్నట్లుగా తెలుస్తోంది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ఎంత శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు అభ్యర్థులు? తెలంగాణలో జూబ్లీహిల్స్కు జరుగుతున్న బైపోల్లో ఇప్పటి వరకు అంటే 3 గంటల వరకు 40.20% ఓటింగ్ నమోదైంది. అంటే ఇంకా రానున్న మరో 2 గంటల్లో సుమారు 5 గంటల వరకు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సమయం చాలా కీలకమైన సమయం. ఓటర్లందరూ, అభ్యర్థులందరూ ఇప్పటికే వాళ్ళను రిక్వెస్ట్ చేసి పెట్టారు. ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా అన్ని పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ఓటింగ్ శాతం బాగా పెరిగే అవకాశం ఉంది. అయితే మనం ఈరోజు ఉదయం నుంచి చూస్తే ఓటింగ్ శాతము ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్లో 9 గంటల వరకు 10.02% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 9 నుంచి 11 గంటల వరకు చూస్తే 20.76% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 11 గంటల నుంచి 1 గంటల వరకు చూస్తే 31.94% పోలింగ్ నమోదైంది. ఇలా పోలింగ్ పెరుగుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఈ 1 గంట నుంచి ఇప్పుడు 3 గంటల మాత్రం వరకు కొంత పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఎందుకంటే ఇది లంచ్ టైం కావడంతో కొంత తక్కువగా నమోదైంది. 40.20% నమోదైంది. ఈ 2 గంటలు అంటే 3 నుంచి 5 గంటల మాత్రం కొంచెం ఎక్కువగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఓటర్లు కూడా అనేక పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే పూర్తిగా మనం జూబ్లీహిల్స్ ఓటర్ల సంఖ్య చూస్తే 4,01,365 మంది ఉన్నారు. వీరిలో గతంలో ఈ పోలింగ్ శాతాన్ని చూస్తే చాలా తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. పోయిన అంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 47.58% నమోదైంది. కానీ అంతకుముందు మనం పరిశీలిస్తే 2009లో 52.76% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 2014లో 50.18% నమోదైంది. అదే 2018లో 45.59% నమోదైంది. అంటే తెలంగాణ వచ్చేక ముందు పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత పోలింగ్ శాతం తక్కువ నమోదవుతూ వచ్చింది ఈసారి. కానీ దానికి భిన్నంగా ఈసారి కొంచెం పోలింగ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఒకే ఒక ఎన్నిక జరుగుతుంది, అది అసెంబ్లీకి జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి దీనిపైనే ఉన్నది. అటు రాజకీయ పార్టీలు కానీ, ఎన్నికల సంఘం కానీ, అదేవిధంగా పోలీసు యంత్రాంగం కానీ ఇతరులు మొత్తం అంతా దీనిపైన దృష్టి సారించారు. ఇక ఈ ఎన్నికను అత్యంత పకడ్బందీగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. దీనికి ఎప్పటికప్పుడు
ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, అదేవిధంగా డ్రోన్స్ ఏర్పాటు చేశారు. మరొక వైపు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 3000 మంది పోలీసులతో భద్రత కొనసాగుతుంది. ఈ ఓటింగ్ శాతం పెరగడానికి ఈసారి అనేక అవగాహన కార్యక్రమాలు, చైతన్యవంతమైన కార్యక్రమాలను చేపట్టారు. అక్కడక్కడ బ్యానర్లను కట్టారు, ప్రజల్లో అవగాహన పెంచారు. ఒకవైపు రాజకీయ పార్టీలు కూడా దీనికి అనుగుణంగా సహకరించాయి, ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరిగేలాగా చూడాలని. ఒకవైపు పార్టీలు కూడా ఓటింగ్ శాతం పెరిగితే తమకు లబ్ధి అంటూ కూడా అన్ని పార్టీలు కూడా అదే ప్రయత్నం చేశారు. ప్రధాన పార్టీలు కూడా చేశాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓట్లు వేయాలంటూ కూడా ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గతంలో ఎన్నలేని అంటే 2018 తర్వాత 2023 తర్వాత మళ్ళీ లోక్సభ ఎన్నికల సమయంలో కూడా 2024లో కూడా 45.59% జరిగింది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా సుమారు 55% వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది అంచనా. ఓకే చారి, రైట్. ఉప ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి 407 కేంద్రాల్లో పోలింగ్ సజావుగా సాగేలాగా అధికారులు చూస్తున్నారు. యూసఫ్గూడ నుంచి జూబ్లీహిల్స్ పోలింగ్ సరళిని మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, ఎస్, మనం చూడొచ్చు ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గం పూర్తిగా కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ సాయంత్రం అయ్యే కొద్దీ ఓటింగ్కి వచ్చేటువంటి ఓటర్ల సంఖ్య పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం యూసఫ్గూడలో ఉన్నాము. వరుసగా ఓటర్లు సంఖ్య ఇక్కడ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 గంటల వరకు 40% వరకు కూడా ఓటింగ్ అనేది పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. యంగ్ ఓటర్లతో పాటు ముసలి వాళ్ళు కూడా 80 సంవత్సరాలు దాటిన వారు కూడా వీల్ చైర్లో సైతం వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందరికీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎన్నికల కమిషన్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, అదేవిధంగా తమ ఓటు హక్కు ఎక్కడుంది తెలుసుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లను కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓటు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్, పోలింగ్ స్టేషన్స్ ఎక్కడున్నాయి అనే విధంగా కూడా QR కోడ్ల ద్వారా కూడా అవగాహన కల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధాన సెంటర్ల దగ్గర కూడా దానికి సంబంధించినటువంటి సూచికలు ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. మరి ముఖ్యంగా పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం వాళ్ళ పోలింగ్ బూత్ ఎక్కడ ఉంటుంది, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో కనీసం 3 నుండి 10-12 పోలింగ్ బూత్ల వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారి ఆయా పోలింగ్ కేంద్రాలలో వాళ్ళ ఏ పోలింగ్ బూత్లో ఎక్కడ ఓటు ఉంది, ఏ పోలింగ్ బూత్లో ఓడేయడానికి అవకాశం ఉందనే దానిపైన ఓటర్ అసిస్టెన్స్ బూత్ అంటూ కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వారు ఎవరైనా వెంట మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చుకుంటే ఆ మొబైల్ ఫోన్స్ ఇక్కడనే డిపాజిట్ చేసి వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎవరైతే ఒకవేళ స్లిప్లు ఎవరైనా మర్చిపోయి వస్తే ఇట్లా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ సంబంధించినటువంటి ఏదైతే బూత్లకు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ ఉంటుందో ఆ ఓటర్ లిస్టు నువ్వు తీసుకొని అందులో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ ఆధారంగా సీరియల్ నెంబర్ రాసి ఇట్లా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే వైట్ స్లిప్స్ ఉంటాయో ఆ వైట్ స్లిప్ల మీద పోలింగ్ సంబంధించినటువంటి పోలింగ్ బూత్ నెంబరు, అదేవిధంగా వారి యొక్క సీరియల్ నెంబర్ రాసి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొబైల్ ఎవరైనా తెచ్చుకుంటే దానికి డిపాజిట్ చేసే విధంగా ఇట్లా ఒక మొబైల్కి సంబంధించి ఇట్లా ఒక టోకెన్ ఇచ్చి దాన్ని కూడా అటాచ్ చేస్తూ పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే మనం ఇక్కడ అనేకమైనటువంటి పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఇట్లా ఫోన్లు పెట్టుకునేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్క బాక్స్లో దాదాపు 50 వరకు కూడా ఫోన్లు డిపాజిట్ చేసుకునేందుకు కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా అందరికీ అన్ని పోలింగ్ బూతులకు సంబంధించి అంటే ఇక్కడ మనం యూసఫ్గూడలో ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ 10 పోలింగ్ బూతులు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఇలాంటి తరహానే ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడవచ్చు ఒక ఓటరు తాను ఓటు వేసి వచ్చి తాను డిపాజిట్ చేసినటువంటి మొబైల్ ఫోన్ను మళ్ళీ తీసుకొని వెళ్ళేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ తరహా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. గతంలో మనం చూడవచ్చు ఎవరైనా ఫోన్ తీసుకొని పోలింగ్ బూత్ వరకు వచ్చి ఫోన్ అలో లేదు పోలింగ్ బూత్లోకి అంటే రివర్స్ ఇంటికాడ పెట్టుకొని రావాలంటే ఇంటికి వెళ్ళి ఫోన్ పెట్టుకోవడానికి ఇంటికి వెళ్ళి మళ్ళీ అటే వెళ్ళి ఫోన్ను ఓటు వేసేందుకు మళ్ళీ రావడం కోసం చాలామంది విముఖత వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఫోన్ ఎవరైనా తీసుకొచ్చుకుంటే వాళ్ళందరికీ
కూడా ఇక్కడ ఫోన్ ఇక్కడనే డిపాజిట్ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడవచ్చు పెద్ద ఎత్తున సాయంత్రం అవుతున్న కొద్దీ ఇంకా పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూడవచ్చు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముఖ్యంగా నూతన ఓటర్లు ఎక్కువగా ఓటు వేయడానికి ఉత్సాహం చూపిస్తారు. ఆ తర్వాత ఎక్కువ ఓల్డేజ్కి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఓటేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు గమనిస్తున్నాం. అయితే 3 గంటల వరకు కొంత పోలింగ్ శాతం అనేది 40% దాటడంతో కొంత గతంతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందన్న ఆశాభావం అయితే కూడా ఇటు రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. ఓకే అజయ్.